ఫేక్ ఆధార్తో ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు చెక్ పెట్టబోతున్న తెలంగాణ ప్రభుత్వం. మార్చి నెలలో మహిళలకు స్మార్ట్ కార్డులు ఇప్పటికే 3 డిజైన్లు రెడీ చేసి ప్రభుత్వానికి చూపించామన్న టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఇంతకీ ఈ స్మార్ట్ కార్డ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా పనిచేస్తాయి, ఫేక్ ఆధార్ కార్డులకి ఎలా చెక్ పెట్టొచ్చు? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. గత 2 ఏళ్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి ఇప్పటి వరకు కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. అయితే ఈ పథకాన్ని ఆసరాగా తీసుకొని ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఫేక్ ఆధార్ కార్డుల సాయంతో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని గుర్తించినటువంటి అధికారులు వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందేందుకు మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఫేక్ ఆధార్ కార్డులతో ఉచిత బస్సు ప్రయాణం చేయకుండా ఉండేందుకు తెలంగాణ మహిళలకు స్మార్ట్ కార్డులను జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు తెలంగాణ అడ్రస్ ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసుకొని ఈ పథకం కింద ప్రయాణిస్తున్నారని, దీన్ని చెక్ పెట్టేందుకే త్వరలోనే స్మార్ట్ కార్డులను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని గుర్తింపు కార్డులతో ఉచితంగా మహిళలు ప్రయాణాలు చేస్తుండగా ఈ స్మార్ట్ కార్డులు అందించినటువంటి తర్వాత వాటిని చూపించి మాత్రమే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించనున్నారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. స్మార్ట్ కార్డులు జారీ చేసిన తర్వాత కేవలం స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహిళలకు ఈ స్మార్ట్ కార్డులు జారీ చేసే విషయాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ స్మార్ట్ కార్డుల కోసం 3 నమూనాలను రెడీ చేసి ప్రభుత్వానికి పంపినట్లు కూడా వెల్లడించారు. అందులో ఒక నమూనాను ప్రభుత్వం ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే నెల నుంచి తెలంగాణ మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ స్మార్ట్ కార్డులను జారీ చేసినటువంటి తర్వాత బస్సులో మహిళలకు 0 టికెట్లు జారీ చేసే ప్రక్రియ మరింత సులభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే స్మార్ట్ కార్డులు నమూనాగా 3 డిజైన్లు సిద్ధం చేశామని, వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని కూడా చెప్పుకొచ్చారు. వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే మార్చి 1 నుంచి ఏసీ, మిగతా లగ్జరీ బస్సుల్లో డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు కూడా నాగిరెడ్డి తెలిపారు. వీటిలోని టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తామన్నారు. పొల్యూషన్ నియంత్రణలో భాగంగా ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులే నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, పిఎంఈ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికి 2000 బస్సులు రాబోతున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు సంబంధించి స్మార్ట్ కార్డులను త్వరగా సిద్ధం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు ఇతర అధికారులు కూడా హాజరయ్యారు. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనల్ని ఎండీ నాగిరెడ్డి బట్టికి వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఉచిత ప్రయాణాన్ని సంబంధించి మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డులను అందించాలని బట్టి ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఎండీ 3 రకాల స్మార్ట్ కార్డులను డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం ప్రభాకర్లకు చూపించి తొలుత జిల్లాకో మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని, సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపినట్లు సమాచారం. 3 రకాల స్మార్ట్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి కూడా చూపించాలని నిర్ణయించినట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. చిప్తో కూడినటువంటి ఈ స్మార్ట్ కార్డుల తయారీకి సుమారు 75 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆర్థిక సహాయం రూపంలో ఇవ్వాలని ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బస్సులో కండక్టర్ వద్ద ఉండే కొత్త రకం ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లపై ఈ కార్డును ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా 0 టికెట్ జనరేట్ అవుతుంది. దీనివల్ల ఏ మార్గంలో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు, ఏ వయసు వారు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు వంటి వివరాలు ప్రభుత్వం వద్ద నిక్షిప్తమవుతాయి. దీని ఆధారంగా బస్సుల సంఖ్యను పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్డుల పంపిణీని ప్రభుత్వం దశల వారీగా చేపట్టాలని నిర్ణయించింది.
తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా కార్డులను పంపిణీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చేటువంటి సాంకేతిక సవాదకరమైనటువంటి ఆ పరిశీలనలు ఇచ్చిన తర్వాత వచ్చే నెల అంటే మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన మహిళలందరికీ ఈ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కార్డుల కోసం మహిళలు ఆన్లైన్ లేదా నిర్దేశించినటువంటి కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వివరాలు, ఫోటో అవసరమవుతాయని కూడా సమాచారం. కార్డులు పొందే వరకు కూడా పాత పద్ధతిలోనే గుర్తింపు కార్డులు చూపించి మహిళలు బస్సులో ప్రయాణం చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు చాలామంది మహిళలు తెలంగాణ రాష్ట్ర మహిళల ఉద్దేశించే ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ వేరే రాష్ట్రాలు ఎవరైతే వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి మహిళలు ఉంటారో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, పాట్నా ఇలా వేరే రాష్ట్రాల ఉన్నటువంటి మహిళలు ఇక్కడ అంటే హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది అంటే వేరే అడ్రస్లను పెట్టుకొని వాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి అడ్రస్ కార్డ్స్ని చేంజ్ చేసి ఇక్కడ మేజర్గా ఇక్కడ వాళ్ళు ప్రయాణం చేసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి తోడు ఉన్న ఒక అడ్రస్ని రెండు విధాలుగా అంటే ఇప్పుడు వాళ్ళ పాత అడ్రస్ అలానే ఉంచుకొని అలా ఇప్పుడు ఫేక్ ఆధార్ ఏదంటే ఇప్పుడు బస్సులో కండక్టర్ వద్ద అలా క్రాస్ చెక్ చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండవు. బట్ ఎలాంటి ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ సంబంధించి కానీ లేకపోతే టెక్నికల్గా ఇది ఫేకా ఇది ఒరిజినలా ఎలాంటిది కూడా ఉండదు. కాబట్టి ఈ ఉద్దేశంగానే చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే ఫేక్ ఐడి కార్డ్స్ని చూపించి ఆల్మోస్ట్ చూపిస్తే దాని మీద పేరు ఉంటుంది అండ్ దాని తర్వాత అడ్రస్ ఉంటుంది. అది చూడంగానే అంటే క్రాస్ చెక్ చేసినా ఇది ఒరిజినలా లేకపోతే ఇది ఫేకా లేకపోతే ఇది వీళ్ళు ఏమన్నా మార్ఫింగ్ చేస్తారా అనేది ఏది కూడా అక్కడ ఒక క్లారిటీ లేదు. సో దీనివల్ల చాలామంది మహిళలు ఏంటంటే అలా ప్రయాణించినప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుందంటే వేరే రాష్ట్రాల మహిళలు కూడా ఇలా ప్రయాణించి ఉచితంగా ప్రయాణిస్తూ దానివల్ల చాలా వరకు ఇప్పటికే ఆర్టీసీ మొత్తం కొంచెం నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇది ఆర్టీసీని దెబ్బతీసేటువంటి ప్రక్రియగా మారబోతుందన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్డులను ఎలా అప్లై చేసుకోవాలంటే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పాత పద్ధతుల్లోనే ఆధార్ కార్డు త్రూ జరుగుతుంది. కాకపోతే ఒకవేళ ఈ స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఏదైనా నిర్దేశించినటువంటి కేంద్రాల్లో కావచ్చు లేదంటే ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవాలంటే ఒక ఫోటో కావచ్చు, ఆ ఫోటో తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ పేరు ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ విత్ ఫోటో తోటి అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఆ మహిళ ఉంటారో ఆ పేరు మీద ఆ స్మార్ట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ స్మార్ట్ కార్డ్ వచ్చినప్పుడు అప్పుడు ఆధార్ అవసరం ఉండదు. ఆధార్ ఒకవేళ బస్సుల్లో ఇచ్చినా కానీ అప్పుడు చెల్లదు. ఈ కార్డును చూపించే అక్కడ ఆ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు టికెట్ కొట్టేటువంటి మిషన్స్ వచ్చాయి. ఆ ఎలక్ట్రిక్ మిషన్ మీద ట్యాప్ చేయగానే దానికి ఇప్పుడు సిమ్ కార్డ్ పద్ధతిలో ఏదైతే ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ మీద ఒక సిమ్ కార్డ్ ఏదో చిన్న చిప్ లెక్క ఉంటుందో అది ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అయిపోయి జీరో టికెట్గా వచ్చేస్తుంది అనమాట. అది ఆల్రెడీ డేటాబేస్లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అది సేవ్ అయి వచ్చేస్తుంది, జీరో టికెట్గా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఏంటంటే అప్పుడు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఏ రూట్లలో ప్రయాణిస్తున్నారు, ఎంత మొత్తంలో ఏ వయస్సు వారు అంటే వాళ్ళ ఏజ్తో సహా కంప్లీట్ డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దానికి అనుగుణంగానే ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఈ ఏరియాలో ఎన్ని బస్సులు అవసరం పడతాయి అండ్ తర్వాత ఇలా లెక్కలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని కూడా ప్రభుత్వంకి అట్లీస్ట్ మగవారి సంఖ్య తెలియకున్నా కానీ మేజర్గా ఉన్నటువంటి లేడీస్ సంఖ్య అన్న తెలుస్తుంది. కాబట్టి దాని తర్వాత ఎన్ని బస్సులు పెంచాలి అనే దాని మీదనైతే తెలుస్తుంది. కానీ డెఫినెట్గా మార్చ్ నెలలో లేదంటే ఇన్ కేస్ ఒక నెలలో ముందుగా మండలాలకు సంబంధించినటువంటి విధానంలో అంటే మండలంలో ఒక ప్రక్రియ జస్ట్ ట్రయల్ కలా స్టార్ట్ చేస్తారు. దాన్ని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కొంచెం దాన్ని వేరేగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్డ్స్ని చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. బట్ మరి దీన్ని ఎలా అంటే వీళ్ళు ఆధార్ కార్డ్ చేంజ్ చేయించి ఏమన్నా చేయొచ్చు అంటే ఎస్. ఇప్పుడు ఏంటంటే ఆధార్ కార్డులు అడ్రస్ చేంజ్ మార్ఫింగ్ చేయొచ్చు కానీ ఆన్లైన్లో అయితే ఉండదు కదా. ఆన్లైన్లో అథెంటికేషన్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే అది వెరిఫైడ్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి స్మార్ట్ కార్డ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్ రావచ్చు, వేరే మహిళ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకుంది, ఇక్కడ నుంచి వెళ్ళి జస్ట్ వాళ్ళది వస్తుంది కదా అంటే కానీ ఇక్కడ ఆన్లైన్లో ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ అడ్రస్ ఏంది అని, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ లెన్స్ కళ్ళతో సహా అన్నీ సేవ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి కంప్లీట్ డేటా అది ఏదైతే అథెంటికేషన్ తోటి సర్టిఫై వస్తుందో వారికి మాత్రమే ఈ కార్డు ఇస్తారు. ఆ కార్డు త్రూనే ప్రయాణం చేసేటువంటి ఆలోచన అయితే ఉంటుందన్నమాట. సో ఇక చూడాలి మరి ముందు అయితే దీని మీద మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది. బట్ మొత్తంగా ఒక కార్డుని ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. సో మరి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒక స్మార్ట్ కార్డును తీసుకొచ్చే విధానంపై మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.